నేర్చుకున్నాను. అక్కడే మన సముద్రకని గారు గాని వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చేవాళ్ళు అక్కడికి ఆయన షూటింగ్‌లకి. ఆళ్ళే పనులు చేత్తా ఆళ్ళే అదొక రకంగా ఉండేదండి అసల. అవును. అందరూ లేబర్‌లో పని చేస్తారు అక్కడ. అసల ఏంది అట్లా అది రిలీజ్ అయింది అక్కడ. ఇంకనక్కడ దీంతో ఈయన ఇక్కడ చూసాడు. ఈయన చూసిన తర్వాత ఇకను రంగస్థలం బయటకొచ్చిన తర్వాత ఆహా! ఈడొకడుండాడు అనేది ఇండస్ట్రీకి తెలిసిపోయింది. అవును. నేను రంగస్థలం చూసే మిమ్మల్ని బాగా అరే భలే మంచి యాక్టరు. అయిన తర్వాత ఇక అక్కడి నుంచి రంగస్థలం ఆ క్యారెక్టరు అన్నది మీరు సింపుల్‌గా చాలా సింపుల్‌గా తేల్చి చెప్పారు. కానీ అసలు అది మీ కెరీర్‌ని మార్చింది. రామ్ చరణ్ గారికి చాలా ప్రెస్టీజియస్ హిట్. హిట్ అవును. అవును. సుకుమార్‌కి, రామ్ చరణ్ గారి కాంబినేషన్‌కి అదొక ల్యాండ్ మార్క్ ఆ సినిమా. అసలు ఆ క్యారెక్టరు అది ఆ ప్రయాణం ఎలా జరిగిందండి సుకుమార్‌తో? సుకుమార్ కూడా చాలా విచిత్రమైన డైరెక్టరు. అసలు ఇంకోటి ఆయన దగ్గర పాస్ అయినోడు ప్రపంచంలో ఎక్కడేం చేస్తాడు. ఎక్కడైనా. అంతే. అవును. అట్లాంటోడు అసలు. అట్లాంటోడిని అసలు అట్లాంటోడికి నేను నచ్చడం నా అదృష్టం ఉండే. అంటే ఆయన చెప్పే క్యారెక్టర్‌లన్నీ కూడా నేను సమాజంలో చూసేయి. అవును. నేను ఆకలింపు చేసుకున్నయి. నాకు బాగా వాళ్ళతో ఎంతో ర్యాప్ అవుట్ ఉంది వాళ్ళతో. హ్మ్. ఏంది అటువంటి మనుషులు ఉండారు. ఆయన చెప్పడంతో నేను చేయటం తినదే. ఇది, ఇది, ఇది ఇట్లా ఉండను. అసలు పుష్పాలైతే అది విచిత్రంగా ఉంటదండి. అబ్బా! సుకుమార్ అనేవాడు నిజంగా అసలు నాయన అసలు మామూలుడు కాదండి ఆయన అసల. అసల తెల్లారి అసలు మీకు రంగస్థలం కంటే పుష్ప చెబుతాండి ఒక సీన్. అయ్యో! ఎంత మాట. 3 గంటలు తెల్లారుజాము 3 గంటలయిందండి. హ్మ్. పటాన్ చెరువు మామిడి తోట. మంచు పడుతుంది. వణికిపోతున్నారు ఎవరికళ్ళు. తెలుసునా? నాకా కరోనా వచ్చింది. పాజిటివ్ వచ్చి అప్పటికే ఇదైనా వణికిపోతున్నా నేను. అసలు దానికి పెద్ద కథ ఉందండి. అసలు నా లైఫ్‌లో పుష్ప గురించి ఒక చిన్న ఇది రాయిచ్చండి. చిన్న పుస్తకం రాసి తెచ్చుకోవచ్చు. ఏంది? కుంపట్లు పెట్టారు ఎవళ్ళకాళ్ళు తెలిసినా? అర్జున్ గారికి ఒక కుంపటి, నాకు ఒక కుంపటి. నన్నైతే ఓ టెంట్‌లో కూర్చోబెట్టారు నన్ను. అదే కరోనా వచ్చి తగ్గిందని. అప్పుడు టెంట్‌లో కూర్చోబెట్టి నన్ను ఎంత కేరో తెలుసునా? నిజంగా మైత్రి వోళ్ళు ఏంది అంతే. అసలు కూర్చోబెట్టి నన్ను చేసి ఆ షాట్ ఒకటి పడితే 200 300 మంది పార్టీ సీను అందరుండారు. ఈ సంకటి గింకటి కలుపుకుంటా ఓ పక్కన చికెను, మటను ఇయన్నీ ఉండాల. 3 సల్లబడిపోయినయి అయన్నీ చేసుకుంటా ఉంట పక్కన అర్జును. ఆ షాట్ అండి. తింటా అంటే నేను తింటా "రేయ్ రా అనే అట నువ్వు పోయి అడిగి పో. నువ్వు వెళ్ళి అడుగు ఆయన్ని." అది లేదసలు. నేను చేస్తున్న తర్వాత ఇది కదా నాకు కావాల్సిందే. ఇది అంట వచ్చేసాడు ఈయన. ఓరి నాయనా! ఆ! ఇదేం కరోనా? ఏముంది కరోనా నువ్వు అస్సలు బీపీలో ఏముంది అసలు నువ్వు అసలు మామూలోడివా? అంత ఇది వచ్చిందనమాట ఆయనకి. అంటే ఆయన అనుకున్న క్యారెక్టర్‌కి నేనే అడుగు అన్నదానికి ఆయన మామూలుగా ఇంప్రెస్ అయిపోవాలసలు. ఆ ఫైనల్‌గా ఆయన అన్నాడు ఓ మాట నాతో. "నేను ఏ సినిమా చేసి నువ్వు లేకుండా సినిమా చేయను" అని అన్నాడు. అంతకంటే నాకేం కావాలండి. ఇంకా అంతకన్నా ఏంటి అసలు ఎక్కడ వేటపాలెని రోజులు గాలివుడ్ అనిపించుకున్న మనిషి సుకుమార్ లాంటి డైరెక్టర్ అవతల వెట్రిమారన్. వెట్రిమారన్ తర్వాత ఏమన్నా 2, 3 సినిమాలకు పిలిచాడు. అయినా కానీ ఇక్కడ ఖాళీ లేదు నాకు. ఏంది వెళ్ళలేకపోయా. నన్ను కూడా పోయి కలిసి ఆఖరికి మొన్న విడుదలైకి కూడా పిలిచాడు. విడుదలైకి. నాకేమన్నా ఇక్కడ డేట్లు లేవు. లేవు. ఏమనుకుంటున్నాడు ఏమని పోయి ఇట్లా కుదరలేదు. పర్లే అజయ్ ఓకే ఓకే నువ్వు పోషన్ నేను నన్ను ఇలా పోషన్ ఇరుకాను ఇంకా తెలుగులా పాపం అని చెప్పేసి అనేసి అది పుష్పలో అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అవన్నీ మీకు ఎట్లా అండి? నిజంగా నాకు రామ్ చరణ్ గారితో నాకు బాగా ఇది ఉంటది. నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. బాగా ఇదిగా ఉంది అసలు. ఏంటి అర్థం చేసుకున్నాడు మిమ్మల్ని? అంటే నటుడిగా బాగా నన్ను బాగా ఇది చేసేవాడు. రిసీవ్ చేసుకునేవాడు. ఆ చనువు ఉండేది ఆయన దగ్గర. ఏంది వచ్చిన నేను పలకపోయినా అంటే నమస్తే అని నేను వెళ్ళిపోతుంటాడు. అసలు చిట్టి బాబు గారిని చూస్తారు తప్పితే మెగాస్టార్ గారి అబ్బాయి లాగా చూడరు సెట్లో. అట్లా 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 మోల్డ్ అయిపోయాడు తెలిసిన. సరే ఇక్కడికి రాగానే ఈయన పరిస్థితి ఏంటో మనకు తెలియదు. ఈయన ఎట్లుంటాడో తెలియదు. ఈయన సీరియస్సా లేకపోతే ఏందో తెలియదు. ఫస్ట్ రోజు జీపులో పక్కన కూర్చున్నాడు డ్రైవర్ సీట్లో. నేను అట్లా కూర్చొని ఉండ
లైటింగ్ చేస్తున్నారు. చేయనన్నారంట అనంది. అయ్యా ఆ, అది కొంచెం మీరు చేయకపోతే డిసప్పాయింట్ అయ్యండి నేను అన్నాను. అది లేదయ్యా చేద్దాం. సుక్కు నాకు ఖర్చు చెప్పేటప్పుడల్లా కొండారెడ్డి మీరే. థ్యాంక్స్ అయ్యా, అది కొంచెం చేస్తానన్నా. చేయండి బాగా అని. అక్కడి నుంచి నన్ను ఒకసారి అయితే చానాళ్ళ తర్వాత మంచి ఆర్టిస్ట్తో చేస్తున్నానని ఫీల్ వస్తుంది ఘోష్ అన్నాను. అట్లాంటి మాటలు ప్లస్ నేను లేని పరోక్షంలో ఓ ఫంక్షన్లో కానీ నేను లేకపోతే నా గురించి మాట్లాడడం ఆయన. నేను ఈ మధ్యకాలంలో మంచి ఆర్టిస్ట్ని చూస్తున్నాను, రానున్న కాలంలో పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అజయ్ ఘోష్ అని చెప్పడం, అవన్నీ బాగా దగ్గరగా ఇదైపోయాడు. నన్ను అయ్యా అని పిలుస్తుంటే ఎంత ఇదిగా ఉంటుందో నాకు. నా 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 ఇదే అది. నేను సార్ అది సార్ సార్ నేను అనలేను, అయ్యా అని పిలుస్తాను. నాకు ఎంత ఇదిగా ఉంది తెలిసిన అయ్యా అని పిలుస్తుంటే నాకు నచ్చారండి అంటాం. అట్లా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న ఒక అద్భుతమైన వ్యక్తి అండి నాకు. అంటే సుకుమార్ అనే వ్యక్తి నా జీవితంలో అతను గురువో దైవమో తెలియదండి. నా జీవితాన్ని శివుడు ఆరోపణలు వచ్చాడని తెలియదు నాకు. నా జీవితాన్ని మార్చాడండి. ఇక నా అయిపోయాను, ఇక లేదు, ఇక నా జీవితం ఎండ్ అయిపోయింది అనుకున్న టైంలో, నేను చెయ్యను అనుకున్న టైంలో ఒక్క అరగంట నాతో ఫోన్లో మాట్లాడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానండి. మారేడుమల్లి వెళ్ళిపోయా. అస్సలు వద్దురా బాబు, నాకు పెట్టమంటారు నాయన, నేను చేయలేనయ్యా, నాకు దండం పెడతాను. శ్రీమాన్ గారు, అందరు లక్కీ గారు, వీళ్ళందరూ ఫోన్ చేసిన ఆయన నిన్నే అడుగుతున్నాడయ్యా. ఎందుకు వద్దన్నారు మీరు? కరోనా వచ్చిన తర్వాత బాగా భయపడిపోయానండి. వీక్ అయిపోయిన మనిషిని. అవును, తెలిసిన ఆ భయానంతా పోగొట్టినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఇక్కడ ఒక్క సుకుమార్ అనండి. ఈ రోజు నేను ఈ పొజిషన్, ఈ చిన్న గుర్తింపు, పుష్ప తర్వాత నన్ను అజయ్ ఘోష్ గారు అటు హిందీలో వచ్చిన మలయాళంలో ఎన్ని ఆఫర్లు వస్తున్నా కానీ కారణం ఆయనేనండి. పుష్ప లేకపోతే అస్సలు చేసేటప్పుడు కూడా ఆయన ఎందుకు చేయించాడో ఏందో నాకు తెలియదండి, ఇప్పటికీ అర్థం కాదు అసలు. 3 నెలల తర్వాత అదే షాట్ మళ్ళా పెడితే నేను మళ్ళా చేస్తుంటే అందుకే అన్నా నువ్వు అని అంటుంటాడు. ఇప్పుడు పుష్ప 2 చేస్తున్నావు. పుష్ప ఫస్ట్ సెకండ్లో లేని, ఇప్పుడు నేను ఫస్ట్లో చంపేశారు కదా. మారేడుమల్లిలో నాకు ఓపిక లేక నేను చేయలేకపోతున్నానంటే వద్దు, పర్లేదు నువ్వు వెళ్ళిపో, మళ్ళీ పిలుస్తా అని ఎంత ఇదిగా. అంటే నన్ను హుషారు చేయటానికి డ్యాన్స్ వేసేవాడు, జోకులు వేసేవాడు, అన్నా అని అనేవాడు.